ఓం శ్రీ గురుభ్యో నమః. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పవనం పవనేభ్యోపి హరేర్నమైవ కేవలం. ఆబ్రహ్మస్తంభపర్యంతం సర్వం మాయామయం జగత్. సత్యం సత్యం పునః సత్యం హరేర్నామ ఏవ కేవలం. స గురుః స పితా చాపి సా మాతా బాంధవోపి సహ శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం. నిశ్వాసే నహి విశ్వాసః కదా రుద్ధో భవిష్యతి. కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నమైవ కేవలం. హరిః సదా వసేత్తత్ర యత్ర భాగవతా జనాః గాయంతి భక్తిభావేన హరేర్నమైవ కేవలం. అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖాద్దుఃఖతరం యతః కాచార్థం విస్మృతం రత్నం హరేర్నమైవ కేవలం. దీయతాం కర్ణో నియతాం వచః గీయతాం నిత్యం హరేర్నమైవ కేవలం. తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి చిదానందమయం శుద్ధం హరేర్నమైవ కేవలం. ఆత్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయం అశేష జగదాధారం లక్ష్మీనారాయణం భజే. అపారకరుణాంభోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. చిదచిత్ సర్వజంతూనాం ఆధారం వరదం పరం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. హస్తేన దక్షిణేనాజం అభయప్రదమక్షరం అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకం విముక్తః సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్చతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ద్రష్టగా చూసేటువంటి వాడిలాగా ఉన్నాడు. తర్వాత మనకి మూడు ఉంటాయి. ద్రష్ట చూచేటువంటి వాడు, దృక్ అంటే చూపు, దృశ్యము అంటే కనిపించేటువంటి దృశ్యములు. ఈ మూడిటితోనే మన జీవితాలు గడుపుతూ ఉంటాయి. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూస్తూ ఉంటాం. కళ్ళల్లో ఏముంది? చూపు ఉంది. ఈ చూపు వెళ్ళి కనిపించేటువంటి వస్తుజాలాలు అవన్నీ దృశ్యాలు. ఇంతే, దీంతోనే ఉంటాం. అదేవిధంగా చెవులు ద్వారా వింటాం, అవన్నీ తీసుకొస్తూ ఉంటాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? శరీరంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ శరీరమే శాశ్వతము, ఈ శరీరమే సుఖదుఖాలకు కారణము. కాబట్టి మహర్షులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, యోగీశ్వరులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అసలు నేనెవరు, నేను ఈ దేహాన్న, నేను ఈ మనసున ఏమిటి అనేటువంటి వాళ్ళు విశ్లేషణ చేశారు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏమిటంటే, ఏదో సాకారమైనటువంటి విగ్రహాన్ని పెట్టుకుని అర్చన చేసుకుంటూ, పారాయణ చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, ఏదో సంపదలు కావాలని కోరుకుంటూ ఈ విధంగా ఉండేటువంటిదంతా కూడా క్రియాకలాపములు, పని చేయడం మాత్రమే అవుతుంది. దీనివల్ల ఏదో కాస్త పుణ్యమో ఏదో పాపమో ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ చెప్పేవేమిటి అంటే,
ఇవి కాదు మనం చూడాల్సినటువంటిది. ఇవి మామూలుగా చిత్తశుద్ధి కోసం, వ్యవహారం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అసలైనటువంటి ఈ జనన మరణాల్లోకి, ఈ జంజాటాల్లోకి, ఈ సంసారంలోకి పడకుండా ఉండాలి అంటే ఏమిటి చెయ్యాలి, ఏ దానిని మనం ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్నే మనకి ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. అన్నిటికీ కారణం ఏమిటంటే మన దేహం. మనం ఏ పని చేసినా సరే మన దేహంతోనే కదా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేహం ఎటువంటిది అనేటువంటి విశేషాన్ని నారద మహర్షి ఆ ఎదురుగా కనిపించినటువంటి యోగేశ్వర స్వరూపులైనటువంటి నరనారాయణ తత్వాన్ని ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడయ్యా పరీక్షితు అని చెప్తూ, ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనోభక్త్యా దధీతోచ్ఛిత దుష్కలేవరః. యోగేశ్వర, అసలు సాధకుడు అంటే ఏమిటో తెలిసిన స్వామి, సాధకుడు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని నిన్ను చూసిన తర్వాత మాకు తెలిసింది. సాధకుడైనటువంటి వాడు మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏమిటంటే, సాధకుడు అంటే భక్తుడు, సాధన చేసేటువంటి వాడు, లేకపోతే ఆ అనుష్ఠానాలు కానీ జపాలు కానీ ఇవి చేసేటువంటి వాడి యొక్క దృష్టి ఆ దేని మీద ఉండాలి అంటే, సాధకుడు ఏం చేయాలి అంటే అధీశ్వర చాలా స్కిల్ఫుల్గా ఉండాలి, వాడికి కొంత నైపుణ్యం ఉండాలయ్యా. యోగ ఈశ్వర, యోగులకు అధీశ్వర, ఇది యోగ నైపుణి. యోగంలో చాలా నేర్పు, ఒక టెక్నిక్ ఉండాలి వీళ్ళకి, ఈ సాధకులకి. ఆ టెక్నిక్ ఏమిటో స్వామి నాకు ఇప్పుడు తోచింది, అది నీకు చెప్తాను. నేను చెప్పబోయేటువంటి టెక్నిక్ కూడా భగవాన్ హిరణ్యగర్భ జగాద, భగవంతుడైనటువంటి హిరణ్యగర్భుడు ఆ బ్రహ్మగారు కూడా చెప్పారు. తర్వాత నిన్ను చూసిన తర్వాత యోగంతో నిన్ను చేరుకోవాలి అనుకునేటువంటి దాంట్లో కొంత స్కిల్ ఉండాలి, కొంత నైపుణ్యం ఉండాలి, కొంత ఆ తెలివితేటలతో ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు నిన్ను చేరుకునేటువంటి సమయం ఏర్పడుతుంది. అది ఏమిటో తెలిసిన, ఈ సాధకులు కానీ, ఈ భక్తులు కానీ, మానవులు కానీ ఏం చేస్తూ ఉంటారంటే, ఉచ్ఛిత దుష్కలేవరః, అది ఉచ్ఛిత దుష్కలేవరః. దుష్కలేవరము అంటే ఏంటి? చెడ్డదైనటువంటి దేహము అని చెప్పి నారద మహర్షి నరనారాయణతో మాట్లాడుతున్నారు. దుష్కలేవరః, కలేవరం అంటే శరీరం కదా, మానవుడి శరీరమే కాదు సమస్త జీవుల యొక్క శరీరాలు కూడా అవి అంటే చెడ్డవైనటువంటివి ఈ దేహాలు చెడ్డవైతే మరి భగవంతుడు ఎందుకు సృష్టించాడు? కాబట్టి దేహాలు శరీరమాద్యం ఖలు ధర్మసాధనం, అది ధర్మసాధనం చెడ్డది ఎలా అవుతుంది? కాబట్టి అది కాదు చెప్పేది, ఉచ్ఛిత దుష్కలేవరః. ఆ దేహం మీద నీకుండేటువంటి అభిమానం చెడ్డది. ఈ దేహం నాది, ఈ శరీరం నాది, నేనేమో చాలా అందంగా ఉన్నాను అని చెప్పి ఈ దేహం మీద నువ్వు అభిమానం పరిచేసేసుకుని ఏదో రకరకాలైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, మేకప్లు, జుట్టు కత్తిరించుకోవడాలు, రకరకాలైనటువంటి క్రాఫింగులు, రకరకాలైనటువంటి సెంట్లు, ఇవన్నీ పూసుకుంటే దేనివల్ల పూసుకుంటున్నావు నువ్వు? నీకు ఆ దేహం అంటే అభిమానం ఉంది. దేహం నేను అడగటం లేదు, ఒరే నాకు మొహానికి పౌడర్ రాయి, నాకేమో రింగులు పెట్టు, నాకేమో జుట్టు ఇలా చెయ్యి, నాకు మంచి డ్రెస్సు కట్టుకో అని దేహం అంటం లేదు. దేహం ఏం చేస్తుంటే ధర్మసాధనం. అది ధర్మం చేయి, నీ చేతులతో పూజ చేయి, నీ నోటితో స్తోత్రం చదువు, నీ కళ్ళతో భగవంతుణ్ణే చూడు, అడ్డమైన వాళ్ళని చూడకు. అదేవిధంగా నీ కాళ్ళు భగవత్ సంకల్పానికి సంబంధించినటువంటి వైపుకే వెళ్ళు అని చెప్పి ధర్మసాధనం అయినటువంటి దేహం అంటూ ఉంటే, ఈ సాధకుడైనటువంటి వాడు, ఈ భక్తుడైనటువంటి వాడు, ఈ మానవుడైనటువంటి వాడు ఉచ్ఛిత దుష్కలేవరః. అసలు ఇటువంటి దేహాభిమానంతో ఉంటారయ్యా స్వామి ఈ మానవులందరూ కూడా. ఇటువంటి వాళ్ళు ఆ దేహాభిమానాన్ని వదిలేయాలి వాళ్ళు. ఓహో, దేహం ఓన్లీ ఫర్ దిస్ అనేటువంటిది మాత్రమే వాళ్ళు భావించాలి. ఈ దేహంతో అభిమానం, దేహంతో లింకు, దేహంతో తాదాత్మ్యం చెందిపోతూ ఈ దేహమే నిత్యము, ఈ దేహమే పెర్ఫెక్టు, ఈ దేహమే ఇది అనుకుంటూ దేహాభిమానాన్ని వదిలేయాలి వాళ్ళు.
అలా వదిలేయడమే యోగంలో నీకుండేటువంటి నైపుణ్యం. నువ్వు యోగం అంటే కలయిక, ఎవరితో? భగవంతుడితో కలియాలి. భగవంతుడితో నువ్వు కలియాలి, భగవంతుడినే ధ్యానించాలి, భగవంతుడినే చూసుకోవాలి, భగవంతుడే నీ హృదయంలో నిలబడి ఉండాలి, భగవంతుడి మాటలే మాట్లాడాలి అనేటువంటి ఆ కలయిక, ఆ భావాన్ని నువ్వు పెంచుకోవాలి అంటే ఈ దేహం యొక్క ఉచిత దుష్కలేవర, ఈ దేహాభిమానాన్ని నువ్వు మొట్టమొదట వదిలేయాలి. అది నంబర్ 1. అలా వదిలేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అంతకాలే నిర్గుణే త్వయి భక్త్యా మనః దధీత. అలాంటప్పుడు అలా దేహాభిమానాన్ని వదిలేసినప్పుడు అంత్యకాలంలో వాడు ఇంకా మరణించేటువంటి సమయంలో నిర్గుణ సర్వవ్యాపకమైపోయి సర్వత్య బ్రహ్మాండమైనటువంటి వెలుగు స్వయం ప్రకాశ చైతన్య ప్రకాశం అయినటువంటి నీ నిర్గుణంగా ఉండేటువంటి దాని మీద వీడికి భక్తి నిలపగలుగుతాడు. దేహాభిమానాన్ని వదిలేస్తే నిర్గుణమైనటువంటి నిరంజనమైనటువంటి సత్యం, జ్ఞానం, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావము స్వయం జ్యోతిగా సర్వవ్యాపకమైపోయి అవ్యక్తంగా ఉండేటువంటి నీలోకి తన మనసుని దధీత నిలపగలుగుతాడు. ఎప్పుడు? అంత్యకాలం. ఇప్పుడు అంత్యకాలం సమీపించేటప్పటికీ ఏమిటి అంటే మన దేహానికి అయ్యో నా శరీరం ఇక్కడ బాధపడుతుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఊపిరి అందటం లేదా, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అనేటువంటి దేహం యొక్క అభిమానం వల్ల దేహంలో జరిగేటువంటి మార్పులతో ఉన్నప్పుడు అంత్యకాలంలో నిన్ను ధ్యానించడం అనేటువంటిది వాడికి కుదరదు. కాబట్టి అందువల్ల మొట్టమొదటి నుంచే ఉచిత దుష్కలేవర, ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి. అంటే ఏమిటండి? బట్టలు కట్టుకోకూడదా అండి అంటే కట్టుకోవాలి, బట్టలు కట్టుకోవద్దని చెప్పటం లేదు. ఏదో శుభ్రంగా స్నానం చేయడం, కాస్త నీట్గా ఉండడం, శుచిగా ఉండడం అనేటువంటిది ఉంది కదా. శుచిగా ఉండమన్నారు తప్ప నీ దేహానికి ఇంకా జుట్టు తెల్లబడిపోతూ ఉంటే, ఇంకా 90 ఏళ్ళు వచ్చినా సరే అదేదో రంగులు పూసేసుకొని ఇంకా నేను చాలా యంగా నడవలేడు, కూర్చోలేడు, ఆయాసం వస్తూ ఉంటుంది, తలకి రంగేసేసుకుంటూ ఉంటాడు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు, ఇంకా ఏదో ఈ దేహంతో అందరినీ ఆకర్షించాలి అనేటువంటి ఒకానొక అభిమానం. ఈ అభిమానం ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళని, ఆ దేహాన్ని చూసి అభిమానపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాగ దేహాభిమానం కలిగినటువంటి వాడికి అంత్యకాలంలో దేహం మీద వాడి శ్రద్ధ ఉంటుంది తప్ప భగవంతుడి మీద శ్రద్ధ ఉండదు. అందువల్ల ఉచిత దుష్కలేవర, శరీరం చెడ్డది కాదు, శరీరం మీద మనకుండేటువంటి అభిమానము మాత్రమే ఉచిత దుష్కలేవర. కాబట్టి ఇదే విషయాన్ని హిరణ్యగర్భుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా ఇదే విషయాన్ని జగాద భగవాన్ హిరణ్యగర్భోయత్ ఇదే చెప్పాడయ్యా అని చెప్పిన తర్వాత యథైహి కాముష్మిక కామలంపటః సుతేషు దరేషు ధనేషు చింతయన్ సంకేత విద్వాన్ కుకలేవరాత్యయాత్ యస్తస్య యత్నశ్రమయేవ కేవలం. తర్వాత స్వామి అజ్ఞాని ఉన్నాడు, పాపం ఏమీ తెలియనటువంటి వాడు ఉన్నాడు అంటే వాడు ఇప్పుడు భాగవతం విండు, భాగవతం మాకు అక్కర్లేదు అనేసేసి ఏదో సరదాగా కాలక్షేపాలు చేసేసుకుందాం అనుకునేటువంటి అజ్ఞానులు ఉంటారు కదా. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇహపరలోకాల్లో ఆ సుఖాల యందు ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ సుఖపడాలి, నా చుట్టూ అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి, నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను అందరూ మెచ్చుకుంటూ ఉండాలి, నన్నే పూజిస్తూ ఉండాలి, నా చుట్టూనే తిరుగుతూ ఉండాలి, నాకు ఈ సుఖమే కావాలి, నాకు ఏ విధమైనటువంటి దుఃఖం కూడా కలగకూడదు, నాకు ఆకలి వేయకూడదు, నాకు తలనొప్పి రాకూడదు, నాకు రోగం రాకూడదు, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని చెప్పి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆసక్తి కలిగి ఉంటారే. ఐహిక ఆముష్మిక కామలంపటః. ఐహికం అంటే ఇహ, ఆముష్మిక పరలోకంలో కూడా కామాలు కోరికల యొక్క లంపటాల్లో పడిపోతారు. ఇంకా లంపటం అంటే ఏమిటంటే ఇంకా దాన్ని వదుల్చుకోలేరన్నమాట. ఇంకా లంపటం, ఆ లంపటం అనేటువంటి దాంట్లో వీళ్ళు పడిపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తుంటే సుతేషు దారేషు ధనేషు చింతయన్. అలాంటి వాడు తన పుత్రులతోనూ భార్య విషయంలోనూ ధన సంపదల విషయంలోనూ చింతయన్, అలాగే ఎప్పుడు అదే విషయం వాడికి.
పిల్లలు లేకపోతే ఏదో సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చుట్టూ ఉండేటువంటి వాళ్ళ కోసం, చుట్టూ ఉండేటువంటి సంపదల కోసం, చుట్టూ ఉండేటువంటి కార్యక్రమాల కోసం ఏదో ఇలాగా ఈ 24 గంటలు ఈ చింతతోనే ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఈ మానవులందరూ ఇటువంటి విధంగా ఉంటూ ఉంటారయ్యా. ఇలాగ ఉండేటువంటి వాడికి ఏమిటి ఉంటుంది అంటే దానికి కారణం ఏమిటో తెలుసునా? దానికి కారణం కుకలేవర అత్యయాత్. కుకలేవర అత్యయాత్, చెడుజైన దేహము యొక్క నాశనము వలన. దేహం చెడ్డది అంటే ఈ దేహం నిన్నేం చేస్తుంది? ధనం చెడ్డది అంటారు చూసారా? ధనం ఉంటే అమ్మో ధనం చాలా చెడ్డదండి బాబు అంటాం. అదేవిధంగా దేహం చెడ్డది అని ఎందుకంటే దేహం ధర్మ సాధనము అని గ్రహించి ఇది ధర్మం చెయ్యడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అని అన్నప్పుడు దేహం ఇంకొక విధంగా చెడ్డది ఎలాగవుతుంది అంటే, నా దేహంలో ఏదో వెంట్రుకలు మెరిసిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? మనం దేహాన్ని చూసుకునేటప్పుడు అయ్యో అయ్యో నా దేహం అని చెప్పి అప్పుడు దేహం ఏముంటుంది? ఒరే నేను అంతకుముందు నల్లగా ఉన్నాను, కొంచెం నలుపు లేదో రంగు కొట్టు నాకు అనేటప్పటికి మళ్ళీ ఆ రంగు కొడుతూ ఉంటాను చూసారా? అదేవిధంగా దేహం కూడా ఈ మనిషి యొక్క మనసు ప్రకారం దేహం కూడా చెడ్డగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహం నాశనం అయిపోయేటువంటిదే. కాబట్టి ఇలాగా దేహం మరణావస్థకి నాశనం అయ్యేటువంటి స్థితికి చేరుతూ ఉండేటప్పటికీ ఈ మానవులందరూ, ఈ అజ్ఞానులందరూ కూడా ధనంలోను, పుత్రులతోను, పితృలతోను, ఫ్రెండ్స్తోను, వాళ్ళకు ఉండేటువంటి ఎఫ్డీలతోను, ఈ కార్యక్రమాలతోనూ వాళ్ళు ఎప్పుడు భయపడిపోతూ ఉంటారు. సంకేత భయపడుతూ ఉంటారు. ఇలాగ అజ్ఞానులు ఉంటారు. ఏమండి మరి వివేకవంతుడు విద్వాన్ వాడికి మంత్రాలు వచ్చు, పూజలు చేస్తాడు, స్పెషల్ పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, గాడిద గుడి చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, ప్రవచనాలు చెప్తూ ఉంటాడు, అన్నీ చేసేస్తూ ఉంటాడు, పెద్ద పండితుడిలాగా పూజ కొట్టేస్తూ ఉంటాడు. వీడు కూడా ఈ శరీరం నాది అనుకుని శరీరం మీద అభిమానం పెంచుకుని ఈ శరీరానికి రకరకాలైనటువంటి రంగులు వేస్తూ లేనిపోని భేషజాలు నటిస్తూ ఉన్నాడు అనుకోండి విద్వాంసుడైనటువంటి వాడు కూడా, అంటే వివేకవంతుడు కూడా ఆ విధంగా ఈ శరీరం గురించి భయపడుతూ ఉంటే తస్య యత్నః కేవలం శ్రమః ఏవ. అటువంటి పూజలు చేసేటువంటి వాడు, హోమాలు చేసేటువంటి వాడు, యజ్ఞాలు చేసేటువంటి వాడు, ప్రవచనాలు చెప్పేసేటువంటి వాడు, ఏదో సాధనలు చేసేటువంటి వాడికి ఈ శరీరం నాది, ఈ శరీరాన్ని ఏమో మంచి మీటింగ్కి అది వెళ్ళినప్పుడు మంచి పంచు కట్టాలి, విభూతి బొట్లు పెట్టాలి, మంచి సెంట్ వేసుకోవాలి, కారులో రావాలి, ఇలాగా రుద్రాక్షలు ధరించాలి అని చెప్పేసేసి ఇలాగ ఉండి పండితులు, కవులు, ఈ ప్రవచనకారులు వీళ్ళందరూ ఇలా ఉంటే వాళ్ళకి దేహం మీద వాళ్ళకి భీతి ఉందనుకోండి, దేహమే వాళ్ళ యొక్క స్ఫురణలో ఉండేటప్పుడు అటువంటి వాడి ప్రయత్నాలు ఉన్నాయే, వాడు చేసినటువంటి సాధనలు ఉన్నాయే, తస్య వాని యొక్క యత్నః, ఆ ప్రయత్నాలు ఉన్నాయే ఎప్పుడు అవన్నీ కూడా కేవలం శ్రమ హేవహి, అదంతా శ్రమ తప్ప ఏం కాదు. అంటే వాడు చేసినటువంటి సాధనలు, వాడు చేసినటువంటి ఉపన్యాసాలు, వాడు చేసుకుంటున్నటువంటి ఈ ఏదో భక్తి మార్గాలు, పూజలు, పునస్కారాలు, ఇవన్నీ కూడా శ్రమ తప్ప ఏమీ కాదు. వీడేమనుకుంటాడు అంటే, అబ్బో ఇవి చేసేస్తూ ఉంటే నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నాకు భగవంతుడు చాలా దగ్గర అయిపోయాడు, నేను వాడి దగ్గర అయిపోయాను అనుకుంటే అదంతా ఉత్తి శ్రమ హి ఏవ, అది శ్రమ మాత్రమే. ఎందుకు శ్రమ అన్నాడు అంటే, వాడు కూడా యహ విద్వాన్, ఏ విద్వాన్ వివేకవంతుడైతే భీతిల్లునో సంకేత భయపడుతూ ఉంటాడో దేని గురించి? కుకలేవరహ, ఈ చెడ్డదైనటువంటి దేహాన్ని గురించి, దేహాభిమానంతో ఇది పోతుందేమో, నా పేరు పోతుందేమో, నా చుట్టూ ఎవరు రారేమో, నా చెప్పిన మాట వినరేమో, నా పిల్లలు వినరేమో, నా ధనం పోతుందేమో అనేటువంటి దేహాభిమానం కలిగి, దేహం మీద అభిమానం కలిగినటువంటి ఈ కుకలేవరహ, చెడ్డదైనటువంటి దుష్కలేవరహ, 2 సార్లు ఆ పదాలు వాడాడు ఆయన. కాబట్టి ఎటువంటి వాడు విద్వాంసుడైనా సరే వాడు చేసినటువంటి సాధన, భక్తి, పూజలు, పునస్కారాలు, గోల గొంపట్లు ఇవన్నీ కూడా శ్రమ ఏవహి కేవలం, ఇదంతా శ్రమ తప్ప ఏమీ కాదు. సో ఈ 2 శ్లోకాల్లో చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, నువ్వు దేహానివి కాదు,
నీ శరీరంలోనే ద్రష్ట చూసేటువంటి ఒక జ్ఞానస్వరూపంలాగా నేను ఉండి నేనే లోపల ఉండి నా ఒక్క వెలుగు చేత నీవు నీ గుండెను, నీ ఊపిరితిత్తుల్ని, నీ మనసుని, నీ ఆలోచనల్ని, నీ యొక్క ఏడుపుల్ని, సంతోషాల్ని ఇవన్నీ కూడా నీకు చూపిస్తూ ఉండేటువంటి వెలుగుని నేను. అంతేగాని నీ దేహం చూపించటం లేదు, నీ మనసు చూపించటం లేదు. నీ మనసులో ఉండేటువంటి ఈ దుఃఖాలు, ఈ సుఖాలు, ఈ బాధలన్నిటినీ కూడా నేను బ్యాటరీ లైట్ లాగా ప్రొజెక్ట్ చేసి కొడుతూ ఉంటే అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నా మనసు చూపిస్తోంది అనుకుంటున్నావు. నీ మనసు ఏం చూపించటం లేదు. మనసు అంటే ఆఫ్టర్ ఆల్ బ్రెయిన్ సెల్స్లో ఏమున్నాయి? అదంతా జడ పదార్థం. అది అవేం చూపించదు. నాలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి లైట్ నీ మనసులో పేరుకుపోయినటువంటి సుఖదుఖాలని, ఆ ఆలోచనల్ని, అహంకారాలని, నీ బుద్ధుల్ని, నీ వీటిని చూపిస్తూ ఉంది. కాబట్టి అది దేహం కాదు. నేను అసలైనటువంటి ద్రష్టను, చూపించేటువంటి సాక్షిగా చూసేటువంటి వాడిని నేను. ఓహో అదన్నమాట నేనంటేను అని ఎప్పుడైతే మనకి ఆ అనుభవం కలుగుతుందో అప్పుడు దుష్కలేవరహ, అప్పుడు ఈ దుష్టమైనటువంటి శరీరం మీద ఏ విధమైనటువంటి అభిమానం లేకుండా ఉండడం. ఆ విధంగా సాక్షి రూపంలో ద్రష్ట రూపంలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడే నరనారాయణుల కింద ఉన్నారయ్యా అని చెప్పి నారదుడు మనకి ఆ టాపిక్ని దాన్ని క్లారిఫై చేసి ఈ విధంగా చెప్పాడు. అందువల్ల ఏమిటంటే అనిత్యమైనటువంటి దేహం మీద అభిమానం తగ్గించుకుంటూ వెళ్ళి లోపలుండేటువంటి పరమాత్మ యొక్క భావాన్ని చూడాలి. అలాగ చూడలేనటువంటి ఎంత పెద్ద విద్వాంసుడైనా, ఎంత పెద్ద సాధకుడు అనుకునేవాడైనా, భక్తుడైనటువంటి వాడు దేహం మీద వాడికి శ్రద్ధ ఉంది అంటే వాడి శ్రమ యావహి కేవలం శ్రమ మాత్రమే. అన్న తర్వాత తన్నః ప్రభోత్వం కకులే వరార్పితాం త్వన్మాయయాహం మమతాం అధోక్షజ భిన్యామయేనాశు వయం సుదుర్భిదాం విధేహి యోగం త్వయి న స్వభావమితి. స్వామి నువ్వు ఉన్నావే ప్రభో అధోక్షజ, ఇంద్రియాలకి దొరకనటువంటి వాడివి, ఇంద్రియాలకి అతీతంగా ఉండేటువంటి వాడివి, సమస్తమైనటువంటి ఇంద్రియాల శక్తులలో నువ్వే ఉండి ఇంద్రియాలను నడిపించేటువంటి అధోక్షజ. అటువంటి నీవు ఏమిటి జరుగుతుంది అంటే నువ్వు ఆత్మస్వరూపుడి కింద లోపల నువ్వే ఉన్నావయ్యా. నువ్వే ఉండి మా ఇంద్రియాలు, మా శరీరము మొత్తం వీటిలన్నిటిలోనూ కూడా నువ్వే ప్రవహిస్తూ ఉన్నావు. ఆ ప్రవహించేటువంటి అంటే ఏమిటి? ఉదాహరణకు బొమ్మ ఉందనుకోండి, బొమ్మలో బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీలోంచి కరెంట్ వెళ్తుంది. సో ఈ కరెంటు వెళుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది? బొమ్మలో ఉండేటువంటి గుండె, ఊపిరితిత్తులు, కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు, చూపులు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు అధోక్షజుడు ఎవరంటే ఈ ఇంద్రియాలన్నిటికీ కదలడానికి మూల కారణమైనటువంటి కరెంటు ఉందే, ఆ కరెంటు ఆ బ్యాటరీలో ఉండేటువంటి ఆ కరెంటే అధోక్షజుడు. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది. అటువంటి ఆ మూలంలో ఆత్మస్వరూపుల్లో ఉన్నావయ్యా నువ్వు. తరువాత కానీ ఇంతకుముందు ఏం చెప్పావు? ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి, ఈ దేహం చెడ్డది అని చెప్పావు. కాబట్టి కానీ మాకు నీ మాయ చేత దేహాన్ని భేదించడానికి శక్యం కావటం లేదు స్వామి. ఎందుకంటే అహంకార మమకారాలు దీంట్లో గట్టిగా దేహంలో నిలబడిపోయి ఉన్నాయి. నాకేదో తలనొప్పి వచ్చిందనుకో, నాకు తలనొప్పి వచ్చింది అనేటువంటి ఆ తలనొప్పితో మమకారం. తలనొప్పి నాది, గుండె నొప్పి నాది, మోకాలు నొప్పి నాది, పళ్ళ నొప్పి నాది. ఆ పళ్ళ నొప్పి నాది అనుకుంటూ ఉంటాను చూసారా, అది మమకారం అంటే. ఇది ఎక్కడ కలుగుతోంది? అహంకారం నాకు కలుగుతోంది నేను. కాబట్టి ఈ అహంకార మమకారాలు ఏమైపోయాయంటే దేహంలో స్థిరపడిపోయి ఉన్నాయ్యా. ఇలా స్థిరపడిపోయి ఉండేటువంటి ఈ చెడ్డదైనటువంటి దేహాన్ని నుంచి నిన్ను చూడడానికి మాకు శక్యం కావటం లేదు. కాబట్టి స్వామి ఎంత దీనావస్థలో ఏడుస్తున్నాం మేమందరం. కానీ మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. ఏదో 4 పూజలు చేసేసేసి, 4 ఉపన్యాసాలు చెప్పేసేసి, 4 ఫోటోలు తీయించేసేసుకుంటే మేము చాలా ఉన్నతం అని మేము అనుకుంటాం. వీడు ఉన్నతుడేమో అని చెప్పి మిగతా జనం, చుట్టూ చేరినటువంటి జనం అనుకుంటూ ఉంటారు.
కానీ ఇదంతా కూడా చాలా అజ్ఞానం, ఇట్ ఈజ్ ఆల్ ఏ జోక్ అనిపిస్తోంది. కాబట్టి దీనికి కారణం ఏంటంటే అహంకార మమకారాలు స్థిరపడిపోయి ఉన్నాయి, అవి స్థిరంగా ఉండిపోయాయి, లోపల కదలటం లేవి. కానీ అటువంటి ఆ అహంకార మమకారాలని తీయగలగడానికి శక్తి నీకు తప్ప ఇంకొకెవ్వడికి లేదు. కావున నీవు మాకు సహజమైనటువంటి భక్తిభావాన్ని కలిగించు స్వామి అన్నాడు. యోగం విధేహి, యోగం అంటే భక్తి యోగాన్ని, విధేహి కలిగించు స్వామి. ఇది మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రార్థన. అంతేగాని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చెప్పేసి సుబ్రహ్మణ్య సహస్రనామాలు గోవిందనామాలు ఇవి కాదండి. మొట్టమొదటి చేయాల్సింది ఏమిటి అంటే, నా శరీరం అహంకార మమకారాలు ఉన్నాయి, ఈ అహంకార మమకారాలు శరీరంలో స్థిరపడిపోయి ఉన్నాయి, వీటిల్ని ఛేదించడం నాకు చేత కావటం లేదు. కాబట్టి యోగం విధేహి, నాలో అసలైనటువంటి భక్తిభావాన్ని కలిగించు స్వామి అని అంటూ ఆయన అలాగ నువ్వు కలిగించినట్లయితే దాని ప్రభావం చేత మేము ఈ అహంకార మమకారాలని శీఘ్రంగా పోగొట్టుకోగలము అని హనుమంతుడు ప్రార్థించాడు, నారదుడు ప్రార్థించాడు. అందరూ కూడా ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేశారయ్యా అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.